బ్రదర్ నమస్తే బ్రదర్, ఏం పేరు? అన్న నా పేరు సాయికాంత్ అన్న. లోకలేనా? లోకలే అన్న, ఇన్నే ఉంటా ఏం సార్. చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. సాయి, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్, ఎలక్షన్స్ కాబట్టి చెప్తావు, తెలిసి మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలిసింది చెప్తా, బట్ ఏంటంటే నేను కొద్దిగా హిందీలో చెప్పగలుగుతాను, ఎందుకైతే తెలుగు పర్ఫెక్ట్ రాదు, పదాలు అట్టి తెలుగు హిందీ రెండు మేనేజ్ చేయి. మేనేజ్ చేస్తాను. సరే, ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో. ఏంది ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కదా ఇది, అవునా? ఏది పార్లమెంట్ నియోజకవర్గం కదా. మరి ఏంటి ఇక్కడ బీజేపీ గెలుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా? ఏ పార్టీ గెలుస్తుంది సార్? అది మ్యాక్స్ వన్ సైడ్ పార్టీ సార్ బీజేపీ. ఎందుకైతే లైక్ మనకు తెలుసు, ఇప్పుడు ఆపోజిషన్లో మనకు ఎవరు లేరు. పోటీ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు అంటే ఏడ ముఖం చూపించుకోవాలా అని వాళ్ళకి లేదు. ఎందుకైతే లైక్ మోదీ గారు చేసిన పనులకి ఇప్పుడు జనాలందరూ ఎట్లా అయిపోయారంటే హీ వాజ్ డన్ గుడ్, సో వీ నీడ్ టు సపోర్ట్ హిమ్. ఎందుకైతే యూత్ అంతా చూస్తే మనము ఇప్పుడు మా ఏజ్ పిల్లలు ఉంటారు, ఎవరైతే 19, 20, 21 అట్లుంటారో వాళ్ళందరూ ఏంటంటే యూత్ ఎట్లా పోతుందంటే మోదీ సైడ్ మొత్తం పోతుంది, బీజేపీ పార్టీ దిక్కే పోతుంది. ఎందుకైతే ఏంటంటే సార్ యూత్కి మెయిన్ కారణం ఏంటంటే మనకు 500 years అది ఒక కోరిక ఉండే, అదొకటి మోదీజీ చేశారు. ఇంకొకటి త్రిబుల్ తలాక్ది తీశారు, 370 ఆర్టికల్ని తీశారు. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి మనం ఎంత ఛాన్స్ ఇస్తున్నామో వాళ్ళు దానికన్నా డబల్ చేస్తారు. సో యూత్ అందరు అదే చూస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం బీజేపీని గెలిపించాలి, మళ్ళీ నరేంద్ర మోదీ గారికి మళ్ళీ సీట్ ఇవ్వాలి. ఎందుకంటే ఓకే, మరి మీ యూత్ కోరుకునేది ముఖ్యంగా ఉద్యోగాలు, అవి వస్తాయి నమ్మకం ఉందా సార్? ఆల్రెడీ వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు చూడండి సార్, చదువుకున్నోడైతే పెట్టుకుంటాడు, చదవన్నోడు ఏం చేయలేడు. మ్యాథ్స్ ఉద్యోగాలు ఉన్నాయి సార్, ఏడ లేవని కాదు. ఇప్పుడు చూడండి ఆర్ఆర్బీ వస్తుంది, ఆర్ఆర్బీది షెడ్యూల్ గిట్ వచ్చింది. మ్యాచ్ మనకు ఫిబ్రవరికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇప్పుడు కానిస్టేబుల్ది నడుస్తుంది ఆర్ఆర్బీలో. రేపు మళ్ళీ జూలైలో మళ్ళీ మే అయిపోయింది ఆల్రెడీ, జూన్ జూలైలో మళ్ళీ టికెట్ కలెక్టర్ వస్తుంది. అవన్నీ వస్తున్నాయి సార్. ఇదిగోండి మనం చదివితేనే మనకు కనిపిస్తాయి అన్నీ. మనకి ఏం బయటది చదవకుండా మనం జాబులు జాబులు ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పైసలు అంటే ఎవరు ఇయ్యరు కదా సార్, కష్టపడితేనే వస్తాయి మళ్ళా సార్. అదే పాయింట్ సార్ మాది. మరి ఏంటి మరి ఇక్కడ ఈసారి ఎంత మెజారిటీతో ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం సార్? మెజారిటీ అయితే ఎవరు చెప్పలేరు మ్యాక్స్, ఎందుకైతే అది మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఎందుకైతే మనం ఒకటి అనుకొని పోతాం, లోపల పోయి ఒకటి అవుతుంది. ఇప్పుడు నేను నా దోస్తే ఉంటాడు నా పక్కనోడు, వాడిని తీసుకోతా నడు వేయమని, వాడు ఏదేస్తాడు మనం చెప్పలేము కదా సార్. సో అట్లా మనకు కనపడదు, సో మనం చేయలేము. అట్లా అదొకటి విషయం. గెలుపు 100% ఖాయం సార్. ఎందుకైతే ఆపోజిషన్ లేదు సార్, లేదు ఫైట్ చేయనీకి. సికింద్రాబాద్ నుంచి పద్మారావు కొంచెం గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. ఏమో సార్, నేనైతే ఇప్పటివరకు సనత్ నగర్లో వారి ర్యాలీ అయితే చూడలేదు సార్. సనత్ నగర్లో అయితే నేను చూడాలి. మ్యాక్స్ నేను ఎంతసేపు ఇంట్లో ఉంటా అంతసేపు అయితే నేను చూడలే. మళ్ళీ నేను ఆఫీస్ పోయినాక వాళ్ళు తీసిరేమో, మళ్ళీ ఏం చేసిరో మనకు తెలియదు సార్. ఉన్నది చెప్తాను కిషన్ రెడ్డికి అవకాశం సార్. 100% సార్, అవకాశం ఏముంది సార్, 100% ఉంది. ఎందుకైతే మీకు ఆపోజిషన్ లేదు. నేను అదే చెప్తాను సార్. బీజేపీకి మ్యాక్స్ వస్తాయి సార్, మ్యాక్స్ వస్తాయి. మేబీ మెజారిటీ మీరు ఎట్లా అడిగారంటే నేను ఇప్పుడు చెప్తాను. మెజారిటీ 2 lakhs ఓటులతోటి గెలిచే మెజారిటీ ఉంది 100%. మరి ఇప్పుడు సీట్లు 17 కదా, ఎన్ని రావచ్చు బీజేపీకి సార్? హైదరాబాద్లో మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ అడిగారు. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. నేనే ఆ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తుండే సార్. ఈసారి 17కి 17 బీజేపీ కొడుతుంది సార్. 17 సార్, 17కి 17 బీజేపీ కొడుతుంది. రాసి పెట్టుకోండి సార్. 100%. ఈవెన్ హైదరాబాద్ గిడ మాధవీలత గారు గెలుస్తారు, 100% గెలుస్తారు సార్. మొన్న మీరు చూడలేదు సార్, అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆ ర్యాలీలో వచ్చిన జనాలకు బట్టి మనం చెప్పగలుగుతాం 100% బీజేపీ అని. ఎవరిచ్చారు సార్? సార్ ఒకటి, అమిత్ షా వచ్చినప్పుడు ఎవరు డబ్బులు పంచరు. ఎందుకైతే హీజ్ అ నేషనల్ లీడర్లో అందరు ఛాన్స్ చూస్తారనమాట, ఎప్పుడు తొక్కాలా ఎప్పుడు దొరుకుతారా అని. సో అట్లాంటి పార్టీలలో జరగవు సార్. డబ్బులు పంచి జనాలు వస్తారేమో, కానీ మన పార్టీలో రారు సార్. మన పార్టీలో వచ్చేదే బీజేపీ పార్టీ. ఇంకొకటి, అమిత్ షా వచ్చిన రోజు ర్యాలీలో సార్ మీరు చూస్తే నిజంగా చెప్తున్నా, నేను అనుకున్నా అరే నాకు ఆఫీస్ ఉండే నేను పోలే అని. ఆ ర్యాలీని చూస్తే అంత హ్యాపీనెస్ అనిపించింది సార్. సో అందుకే 100% హైదరాబాద్ కూడా గెలుస్తుంది. చార్మినార్ పక్కా మనదే సార్, పక్కా. థ్యాంక్ యూ సో మచ్.